హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఐకియాకి అయితే వచ్చేసాను నేను. ఐకియాలో చాలా మంచి మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్, అలాగే క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి క్రిస్మస్ థీమ్తో క్రిస్మస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ చాలా అయితే పెట్టారు. క్రిస్మస్ ట్రీస్, అలాగే స్టార్స్, లైట్స్, వాటితో పాటు అరేంజ్మెంట్ చేసిన అన్ని ఐటమ్స్ ఇలా గ్రీన్ రెడ్ కాంబినేషన్లో అయితే మనకు అన్నీ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది చూడడానికి. ఒకసారి చూడడానికైనా మనం వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి ఈ వీడియోలో ఐకియా ఫుల్ టూర్ అయితే చేశాను. ఐకియాలోకి ఎంటర్ అవడంతోనే ఫస్ట్ గ్రీన్ కలర్ బిగ్ చైర్, దాంతోపాటు స్టోరేజ్ బాక్స్ సోఫా టైపు రెండు ఉన్నాయి. సో వాటి ప్రైసెస్ కూడా నేను క్లియర్గా చూపించాను. నెక్స్ట్ పక్కన చూస్తున్నాను కదా, ఇలా మొక్కలు అయితే ఈసారి చాలా ఉన్నాయి. వాటితో పాటు ఫ్రేమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్రిస్మస్ ట్రీస్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బెల్స్, బాల్స్, లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడైతే ఇవైతే మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను. అంటే ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాను. ఈ ప్లేస్లో ఎప్పుడు డిష్ వాష్ స్క్రబ్బర్స్ అయితే ఉంటాయి. బట్ ఈసారి వచ్చేసి ఇవి లెమన్స్ అండ్ ఆరెంజ్ స్క్వీజర్స్ అనమాట. అంటే మనము జ్యూస్ పిండుకుంటూ ఉంటాం కదా, అలా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 99 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవడంతోనే ఇలా వావ్ అనిపించే మంచి డెకరేషన్ అయితే మనం చూస్తాము. అసలు క్రిస్మస్ అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. ఈవెన్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా వచ్చేసాయి క్రిస్మస్ థీమ్తో. ఇదైతే 399 పడుతుంది. చాలా బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి. అలాగే మ్యాట్స్లో కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే వచ్చాయి ఈసారి కొత్తవి. నెక్స్ట్ ఇక్కడ ట్రీకి పెట్టిన ప్రతి ఐటమ్ కూడా మనము పర్చేస్ చేసుకోవాల్సిందే. ఈ యానిమల్స్ దగ్గర నుంచి బాల్స్, అలాగే బెల్స్ అండ్ లైట్స్ ఇవన్నీ కూడా మనము పర్చేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అక్కడ చూపిస్తున్న బాల్స్ రింగ్ టైప్లో ఉన్నాయి కదా, సో ఇవి కూడా మనము సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ రింగ్ వచ్చేసి ఒక్కొక్కటి 2290 రూపీస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 4 పీసెస్ 599 రూపీస్. కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి, బట్ యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఎక్కువ ఎఫర్ట్ పెట్టి రెడీ చేయాలనుకుంటారు కదా, సో అలాంటప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ బాల్స్ అనమాట. ఇలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. సో అవి వచ్చేసి 1290 రూపీస్. ఇలా బాక్స్ అయితే వచ్చేస్తుంది. కింద చూపించిన శాంటా క్లాస్ బొమ్మలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ట్రీ వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్ అయితే పడుతుంది. ఇలా డిఫరెంట్ థీమ్స్తో అయితే ఉన్నాయి. బాల్స్ అండ్ లైట్స్, చిన్న చిన్న బాల్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి కదా, అవైతే 699 రూపీస్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే ఒక సోఫా ఉంది, 3 సీటర్ సోఫా. ఇది వచ్చేసి 27,000 అయితే పడుతుంది. ఈసారి ఐకియా అంతా మంచిగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది. ఎక్కడ చూసినా రెడ్ రెడ్ రెడ్. సో వాటర్ బాటిల్స్ కూడా మనకి రెడ్ కలర్ వచ్చేసాయి. అలాగే క్యాండిల్స్ కూడా ఎక్కువ రెడ్ అండ్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ న్యూగా వచ్చిన క్యాండిల్స్ అనమాట. ఒక్కొక్కటి 199 రూపీస్. ఇందులో కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయి. అండ్ బాటిల్ చూసారా, రెడ్ కలర్లో వచ్చింది. సో ఆ బాటిల్ వచ్చేసి 199 రూపీస్, హాఫ్ లీటర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ టైప్ రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. బాల్కనీ డెకరేషన్ కూడా బాగుంటుంది. అలాగే క్రిస్మస్ ట్రీ కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అయితే పడుతుంది. లేదంటే మనకి వాల్స్కి హ్యాంగ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా క్రిస్మస్ ట్రీ డెకరేషన్కి యూస్ చేసేది. సో ఇది వచ్చేసి 699 రూపీస్ పడుతుంది. ఇవన్నీ రింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా ఈసారి చాలా కొత్త కొత్తవి వచ్చాయి. అండ్ ఆర్టిఫిషియల్వే కాకుండా న్యాచురల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ బంచ్ వచ్చేసి 499 రూపీస్ అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఈసారి కుషన్స్ కూడా అన్ని రెడ్ కలర్లోనే కనిపిస్తున్నాయి. చైర్ వచ్చేసి 5450 రూపీస్. అలాగే కుషన్ వచ్చేసి 599 రూపీస్. నేను చెప్పడమే కాదు, ప్రైజెస్ అలాగే క్లియర్గా కూడా కనిపిస్తున్నాయి ప్రైజెస్. ఒకవేళ ఎక్కడైనా నేను ప్రైజెస్ మిస్ చేస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. సో చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా చాలా బాగుంది. అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూస్తారని. సో ఈ గాజు కంటైనర్స్ కూడా మనకి రెడ్ కలర్లోనే వచ్చాయి. అవి వచ్చేసి 3 పీసెస్ 199 రూపీస్ అనమాట. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈసారి ఫ్రేమ్స్ కూడా బాగా వచ్చాయి. సో తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి ఫ్రేమ్స్.
ఇది చాలా పెద్ద ఫ్రేము 999 అయితే పడుతుంది. అండ్ రెడ్ కలర్ ఇలా కుషన్స్కి వేసే కవర్స్ కూడా ఉన్నాయి. కవర్ వచ్చేసి 199 రూపీస్, అలాగే కుషన్ వచ్చేసి 300 రూపీస్. సో కుషన్స్ అయితే ఇలా మనకి సపరేట్గా దొరుకుతాయి, ఓపెన్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కుషన్ కవర్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు. సో కాస్ట్ ఎక్కువైనా కానీ మనకి కొంచెం రాయల్ లుక్ అయితే ఉంటాయి, చక్కగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా క్రిస్మస్ ట్రీసే, బట్ కింద అయితే ఇలా కుండీ లాగా వచ్చింది. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 799 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ గా కూడా మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. అండ్ ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ఇవి 3 సైజెస్ అయితే ఉన్నాయి. బిగ్ సైజు 999, మీడియం సైజు 699 అండ్ స్మాల్ సైజు 599 అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్, అది 1498 రూపీస్ అయితే పడుతుంది, విత్ లైట్తో కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి క్యాండిల్ హోల్డర్స్, మనం ముగ్గులో ప్లేస్ చేసుకున్నా లేదంటే డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకున్నా, ఎక్కడన్నా దేవుడి దగ్గర అలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 249 రూపీస్కే వస్తుంది. నెక్స్ట్ బాల్కనీ మేక్ ఓవర్కి యూజ్ అయ్యే కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి 9990 రూపీస్ అయితే పడుతుంది. సింపుల్ బెంచ్ లా ఉంది, మనకి ఇవి తడిచినా కానీ ప్రాబ్లం ఉండదన్నమాట. సో టేబుల్ వచ్చేసి 2390 రూపీస్ అయితే పడుతుంది, స్మాల్ టేబుల్. నెక్స్ట్ ఈ ల్యాంప్ వచ్చేసి 2490 రూపీస్ అయితే పడుతుంది, లోపల లైట్ తో కూడా వస్తుంది అనమాట మనకి. ఇది కూడా రెడ్ కలర్ లో కొత్తగా వచ్చిన మోడల్. నెక్స్ట్ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి బాల్కనీ మేక్ ఓవర్ లో యూజ్ చేసుకునే ఫ్లోర్ ఐటమ్స్ అనమాట. గ్రాస్ కానీ ఇవి కానీ. దీని ప్రైస్ ఎలా అంటే 0.81 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు, మేబీ స్క్వేర్ ఫీట్ టైప్ లో వస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి 1920 రూపీస్ పడుతుంది. సో మనకి ఇది వర్షం పడినా కానీ ప్రాబ్లం ఉండదు తడిచినా. నెక్స్ట్ బార్బిక్యూ సెటప్ అయితే ఉంది. ఇది టోటల్ సెటప్ వచ్చేసి 25,000 అయితే పడుతుంది అరౌండ్. సో చాలా హెవీగా ఉంది అండ్ చాలా పెద్దది కూడా. ఎట్ ఏ టైమ్ మనకి 2-3 కేజెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మూవబుల్ టీ టేబుల్ వచ్చేసి 1990 రూపీస్ అయితే పడుతుంది. ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మంచిగా చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే ఫ్లవర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఆర్టిఫిషియలే అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ మనీ ప్లాంట్ టైప్ అయితే 799, బట్ కింద కనిపిస్తున్న సిరామిక్ పాట్ అయితే మనం సపరేట్గా తీసుకోవాలి. జస్ట్ ఇవేంటంటే మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉంటాయి, వాటిని పెట్టుకోవడానికి మనకి సపరేట్గా కింద కుండీలు లాంటివి సపరేట్గా తీసుకోవాల్సిందే. వీటితో పాటు ఈసారి న్యాచురల్ ప్లాంట్స్ కూడా చాలా అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా, ఫ్లవర్కి చక్కగా బ్యాండ్ వేసి ఇలా కర్టన్స్కి అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇది మన ఇంట్లో టిప్గా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. సగం ఐక్యాన్ చూస్తే మనము ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో కూడా మనకి తెలుస్తుంది. సో దాన్ని తెలుసుకోవడానికైనా మనం ఒకసారి విజిట్ చేయొచ్చు. మనం కొనడానికే కాదు, ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఎలా షెల్ఫ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చూడడానికి మనం చక్కగా ఐక్యాకి వెళ్ళొచ్చు. సో ఈసారి ల్యాంప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ బిగ్ ల్యాంప్ వచ్చేసి 4490 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా చిన్నవి దగ్గర నుంచి పెద్దవి వరకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్కి అయితే ట్యాగ్ లేదు, బట్ బాగున్నాయి. నెక్స్ట్ అలాగే గ్రీన్ కలర్లో వ్యాజెస్ కూడా వచ్చాయి. ఈ చిన్న వ్యాజ్ వచ్చేసి 699 రూపీస్, పెద్దదైతే 1290 రూపీస్. అంటే లాంగ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, బంచెస్ అలా పెట్టుకోవడానికి ఇలా డైనింగ్ టేబుల్స్ మీద లేదంటే ఇలా కబోర్డ్స్ మీద బెడ్రూమ్స్లో కానీ డైనింగ్ టేబుల్స్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇదేంటంటే క్యాండిల్ హోల్డర్స్, వీటిని జస్ట్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని ఒక డెకరేటివ్ లాగా చూపించారు. అలాగే ఈ ఎలిఫెంట్స్ కూడా రీస్టాక్ అయ్యాయి, ఇంతకు ముందు బాగా దొరికాయి బట్ ఈ మధ్య అయితే రాలేదు. బట్ ఇప్పుడైతే ఇవి రీస్టాక్ చేశారు, చాలా అయితే ఉన్నాయి. డెకరేటివ్ పర్పస్గా ఈ ఎలిఫెంట్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బాస్కెట్ వచ్చేసి 349 రూపీస్. దీన్ని మనం ఆర్గనైజర్గా కానీ లేదంటే ఇలా ఫ్లవర్స్ బాస్కెట్గా కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లవర్ బంచ్ వచ్చేసి 299 రూపీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్ హోల్డర్స్ని ఎలా యూస్ చేశారో చూడడానికి చాలా మంచి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. అండ్ మధ్యలో ఒక గ్లాస్ పెట్టి దాంట్లో ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే పెట్టారు. ఈ ఫ్లవర్ అయితే సింగిల్గా తీసుకోవచ్చు. ఈచ్ వన్ 79 రూపీస్ అయితే పడుతుంది. అలాగే గ్లాస్ వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈసారి ఫ్రేమ్స్ కూడా చాలా మంచివి వచ్చాయని. సో ఈ మోడల్లో బిగ్ ఫ్రేమ్ వచ్చేసి 899 రూపీస్, అలాగే స్మాల్ వచ్చేసి 549 రూపీస్ అయితే పడుతుంది. 2 సైజెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవి కూడా క్యాండిల్ హోల్డర్సే. ఇందాక స్మాల్వి చూపించాను, ఇప్పుడు ఇది బిగ్ అనమాట.
నెక్స్ట్ ఇదేంటంటే గ్లాస్ కూడా వచ్చింది క్యాండిల్ హోల్డర్లో. మనకి గాలి తగిలినా కానీ అది ఆరకుండా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. అండ్ గ్లాస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మనకి మధ్యలో దీపం పెట్టుకొని కూడా వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనము క్రిస్మస్ డెకరేషన్కి యూజ్ చేసుకునే క్యాండిల్స్ అనమాట. అంటే దేవుడి దగ్గర అలా పెట్టుకుంటూ ఉంటారు. 1290 రూపీస్ అయితే పడుతుంది. పైన కనిపిస్తున్న హోల్డర్స్లో క్యాండిల్స్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ మిర్రర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా డెకరేటివ్ పీస్ లాగా అనిపించింది. కొంతమంది రాయల్గా చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 9990 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ ల్యాంప్స్ అయితే ఒక్కొక్కటి 1890 రూపీస్ అయితే పడుతున్నాయి. వీటిని ల్యాంప్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వాల్స్కి ఫిక్స్ చేసుకోవచ్చు. అలా 2-3 టైప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ ల్యాంప్లో యూస్ చేసిన బల్బ్ వచ్చేసి 399 రూపీస్ అయితే పడుతుంది. అంటే బల్బ్స్ ఇక్కడ సపరేట్గానే పర్చేస్ చేసుకోవాలి, అది ఓన్లీ ల్యాంప్ అనమాట. నెక్స్ట్ అయితే ఈ బిగ్ కబోర్డ్ అయితే కొత్తగా ఆర్గనైజ్ చేశారు. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో క్లియర్గా చూపించాను వీళ్ళు ఎలా ఆర్గనైజ్ చేశారు అనేది. ఫుల్ రూమ్ అంతా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ కొటేషన్ అయితే నాకు చాలా బాగుంది, అందుకే నేను షూట్ చేస్తున్నాను. దీని మీద ప్రైస్ అయితే మెన్షన్ చేసలేదు. వెన్ లైఫ్ హర్ట్స్ పడుకో అని చాలా బాగా అనిపించింది. ఈ మధ్య ఐక్య వాళ్ళు కూడా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ యూస్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోరేజ్ బాక్స్. దీని ప్రైస్ వచ్చేసి 449 రూపీస్ అయితే పడుతుంది. సో ఐక్యాలో మనకి స్టోరేజ్ కంటైనర్స్ చాలా బాగా దొరుకుతాయి. ఇవే కాదు, ఏ స్టోరేజ్ కంటైనర్స్ కావాలన్నా మనకి మెయిన్గా ఐక్యాలో ఇవే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫొటోస్ని హ్యాంగ్ చేసుకోవడానికి కొత్తగా వచ్చిన ఒక ఫ్రేమ్స్ టైప్ లాంటిదే. ఇదేంటంటే ఒక్కొక్కటి 339 రూపీస్ అయితే పడుతుంది. ఫొటోస్ని మనకి ఆల్బమ్ లాగా ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో. ఇంతకుముందు ఫిల్మ్స్ యూజ్ చేసేవాళ్ళం కదా ఫోటోలు తీసినప్పుడు, ఆ థీమ్తో అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ కుషన్ వచ్చేసి 799 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి అండ్ న్యూగా వచ్చిన డిజైన్. ఇది ఒక్కొక్క లైట్ 6000 వరకు పడుతుంది. ఇవి హాల్లో కానీ లేదంటే ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ చాలా బాగుంటాయి. ఈవెన్ ఒకటి పెట్టుకున్నా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇదంతా డైనింగ్ టేబుల్ సెటప్. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ వచ్చేసి 149 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇదైతే మిర్రరు. సో రెండింటిని కలిపి 300కి అయితే మనము చక్కగా మిర్రర్ విత్ ఫ్రేమ్లో పెట్టుకొని చిన్న మిర్రర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా కొత్త కొత్త థీమ్స్తో అయితే ఈసారి ఐక్య వాళ్ళు మన ముందుకు వచ్చారు. సో ఈ సోఫా వచ్చేసి మనకి అరౌండ్ 40,000 అయితే పడుతుంది. అండ్ ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ అయితే 999 రూపీస్. అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ మిడిల్లో కనిపిస్తుంది అయితే 899, స్మాల్ అయితే 599. అలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవి క్యాండిల్ హోల్డర్స్. ఒక్కొక్కటి అయితే 599 రూపీస్ అయితే పడుతుంది. అండ్ వీటిలో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈసారి క్యాండిల్ హోల్డర్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి. మేబీ రీసెంట్గా దివాళీ కూడా అయ్యింది కాబట్టి ఇవన్నీ పెట్టుంటారు. దివాళీ ముందు అయితే నేను ఐక్యాకి విజిట్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి క్యాబినెట్ అనమాట. ఇదైతే 3 పార్టిషన్స్గా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్, ఎందుకంటే లోపల ర్యాక్స్ డిఫరెంట్గా వచ్చాయి ప్రతిదానికి. ఈ మధ్య ఇలాంటివి కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. సో ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అవుతుంది అండ్ క్లోజ్ చేశాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ గ్లాసెస్ని అయితే ఇలా హోల్డ్ చేయొచ్చు, దట్ మీన్స్ హ్యాంగ్ చేయొచ్చు. గ్లాసెస్ రాకుండా అయితే ఇక్కడ స్టిక్కర్ వేసేసారు, బట్ ఇలా అయితే గ్లాసెస్ పెట్టుకోవచ్చు. అలాగే కింద కూడా డిఫరెంట్ ర్యాక్ అయితే ఉంది, స్టోరేజ్కి ప్లేట్స్, కప్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ మిడిల్లోది వచ్చేసి ఇలా అన్ని గ్లాసెస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక ర్యాక్ ఉంది అండ్ పైన కూడా ఉంది. ఇదైతే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి 19,000 అయితే ఉంది. సో ఇదైతే 3-4 ర్యాక్స్ అయితే వచ్చేసింది. ప్లేట్స్ అలాగే బాటిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. అలాగే డౌన్ ర్యాక్స్ వచ్చేసి ఇలా కప్స్, డిషెస్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో అయితే ఉంది. 3 కావాలంటే 3 ప్రైజెస్ కలిపి ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే ఐక్యాలో కొత్తగా రెనోవేట్ చేశారు ఈ సెక్షన్ వరకు. సో ఫుల్ హాల్ థీమ్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే 3 మిర్రర్స్ కూడా పెట్టారు. చాలా బాగుంది లుక్ వచ్చేసి. ఇది ప్రతిదీ లాస్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా పోస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్ థీమ్తో ఉన్న లైట్స్. మొత్తము ఒకటే వైర్కి కనెక్ట్ అయి ఉంటుంది.
దీని ప్రైస్ వచ్చేసి 2490 రూపీస్. అండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి బయట కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ గా బాల్కనీకి ఇలా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఆన్లైన్ లో గానీ బయట షాప్స్ లో గానీ నేనైతే చూడలేదు. చాలా కొత్తగా ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి పెద్ద బాల్కనీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదంటే ఇంట్లో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సోఫా సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీడియం రేంజ్ లో 20-25 రేంజ్ లో ఏ సోఫాస్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇది వచ్చేసి 3 సీటర్ బిగ్ సోఫా అన్నమాట. చాలా వెడల్పు అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 27,999 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఈ 2 సీటర్ సోఫా వచ్చేసి 21,990 అయితే పడుతుంది. బోత్ ఆర్ సేమ్. ఈసారి ఐక్యాలో సోఫాస్ లో కొన్ని కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి. ఇన్ని మోడల్స్ అయితే ఉంటాయి. నేను ఓవరాల్ గా ఒకసారి వీడియో అయితే తీసాను. బట్ ప్రతిదీ క్లియర్ గా చూపించాలంటే చాలా టైం పడుతుంది. ఏది తక్కువ ప్రైజెస్లో ఉన్నాయో కొంచెం మీడియంగా నార్మల్ హౌసెస్కి ఎలా సెట్ అవుతాయో చూసి వాటిని మాత్రమే చూపించాను. ఈ వైట్ సోఫా వచ్చేసి 29,990. నేను ఆల్మోస్ట్ 25,000 బిలో ఉన్నవే చూపించాను అన్నీ. నెక్స్ట్ ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ చూడడానికి చాలా డీసెంట్గా ఉందనిపించింది, అందుకే చూపించాను. ఇదైతే 36,990 పడుతుంది. అలాగే దీని చైర్ కూడా చాలా కాస్ట్లీ అనిపించింది. 21,990 అయితే పడుతుంది. బట్ ఈ కాస్ట్కి అయితే మనకి సోఫానే వచ్చేస్తుంది. అలాగే చైర్ కూడా చాలా పెద్దదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న చైర్ అయితే 17,990 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇదైతే 2 సీటర్ సోఫా 10,000 అయితే పడుతుంది. ఇది అవర్ లోయెస్ట్ ప్రైస్ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇలా సోఫా టైప్ చైర్స్లో మనము ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇవి ఐక్యాలో ఫేమస్. చాలా మంది కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇవి స్టిల్ రన్నింగ్లోనే ఉన్నాయి. అలాగే ఇవైతే కొత్త మోడల్స్ అన్నమాట. వీటిలో ఇలా బ్యాక్ హై వచ్చింది ఉంది. అలాగే మీడియం సైజులో కూడా ఉన్నాయి. ఈ చిన్న చైర్ అయితే ఆల్మోస్ట్ 17,000 పడుతుంది. అలాగే ఈ కుషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనకి ఇంట్లో ఇలా నార్మల్ చైర్స్లో కానీ లేదంటే టబ్ చైర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటికి కానీ ఇవి చాలా బాగుంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 799 రూపీస్ అయితే పడుతుంది. ఇవి పిల్లలకి పిల్లోస్గా వాడినా కానీ చాలా బాగుంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపించాయి నాకు. నెక్స్ట్ ఈ వుడెన్ చైర్ వచ్చేసి 5,990 రూపీస్ అయితే పడుతుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే చూపించాను. అలాగే ఐక్యాలో ఈ ఆర్మ్ చైర్స్ కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా వీటిలో ఈ స్వింగ్ టైప్ ఉన్నదైతే నా ఫేవరెట్ అనమాట. నేను ఇది కొనాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇవన్నీ స్టోరేజ్ టూల్స్ అన్నమాట. అంటే దీన్ని మనం స్టోరేజ్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కూర్చోడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 6,000 వరకు పడుతుంది. వీటిలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి న్యూ ఐటమ్ అని మెన్షన్ చేశారు, అందుకే చూపించాను. అలాగే వీటిలో అయితే ఇవన్నీ మోడల్స్. ఇది వచ్చేసి స్క్వేర్ టైప్లో ఉంది. ఇది కూడా 6,000 పడుతుంది. ముఖ్యంగా ఏదన్నా ఐటెం నచ్చితే దాని నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్ని నోట్ చేసుకొని అక్కడ స్టాఫ్ని అడిగితే మనం గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్కి ముందు గూడ్స్ అన్ని పెట్టి ఉంటాయి కదా, అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ నెంబర్ని మీరు నోట్ చేసుకున్నా కానీ సరిపోతుంది. వాళ్ళని అడిగితే మనకి ఇస్తారు. అలాగే ఈ సోఫా కూడా న్యూగా వచ్చిన సోఫా. దీన్ని సోఫా కమ్ బెడ్గా యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ అయితే అరౌండ్ 40,000 అయితే పడుతుంది. సో సింపుల్గా కావాలనుకున్నప్పుడు అలాగే మనకి సోఫా కమ్ బెడ్గా కూడా యూజ్ చేయొచ్చు. సోఫా కమ్ బెడ్లో ఆల్మోస్ట్ అన్ని 40,000 అయితే ఉన్నాయి. ఇది కూడా సోఫా కమ్ బెడ్ అనమాట. చాలామంది ఇళ్లలో ఈ మధ్య స్పేస్ ఇష్యూస్ వల్ల ఇలా సోఫా కమ్ బెడ్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కావాల్సినప్పుడు దీన్ని బెడ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్లూది కూడా సోఫా కమ్ బెడ్. ఇదైతే 30,000కే వస్తుంది, కొత్తగా వచ్చిన మోడల్. అలాగే ఈ వేజ్ వచ్చేసి 999 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ వీడియోలో టేబుల్స్ అండ్ ర్యాక్స్ కూడా క్యాబినెట్స్ కూడా చూపించాను. ఇవైతే 1,200 అయితే పడుతున్నాయి. స్మాల్ టేబుల్స్ అన్నమాట, టీపాయిగా యూజ్ చేసేవి. అలాగే ఈ లీఫ్ షేప్లో ఉన్న ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అయితే 6,490 రూపీస్ అయితే పడుతుంది. బట్ అవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి. వాటికి ఇంత ప్రైస్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఈ గ్లాస్ షేప్వే బెస్ట్ అనిపించింది నాకు వాటికన్నా. ఈ బిగ్ది అయితే ఇది కూడా 6,400 పడుతుంది. ఈ విజిబుల్ది స్క్వేర్ అయితే 4,950 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి స్పేస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫోల్డబుల్ అన్నమాట. టేబుల్ అయితే
10,000కే వస్తుంది. అలాగే చైర్ వచ్చేసి ఒక్కొక్కటి 10,000 అయితే ఇక్కడ ఉంది ఈ మోడల్ కి. బట్ మనకి కావాలంటే తక్కువ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఐకియాలో చైర్స్ 2,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇదైతే ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాల్కనీ మేక్ ఓవర్ లో యూస్ చేసేవి. అండ్ ఈ కర్టైన్స్ వచ్చేసి ఫుల్ లెంత్ ఉన్న కర్టన్స్. 1 పెయిర్ వచ్చేసి 2,000 అయితే పడుతుంది. అంటే 2 కర్టన్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ ర్యాక్ వచ్చేసి ఇలా 3 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. దీన్ని మనకి మెయిన్ గా ప్లాంట్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే బుక్స్ ర్యాక్ గా కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ క్యాబినెట్ వచ్చేసి 10,000 వరకు పడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ శాంపిల్స్ అన్నమాట, వుడెన్ టైప్ లో ఉన్న శాంపిల్స్. వీటిని ఈ కబోర్డ్స్ వాటి డిజైనింగ్ కోసం మనం యూస్ చేయొచ్చు. అలాగే ఇది వచ్చేసి సింగిల్ ర్యాక్ అన్నమాట. ఒక్కొక్కటి 499 రూపీస్ పడుతుంది. ర్యాక్స్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిలో ఇలా 3 కలర్స్ అయితే ఉన్నాయి. వీటికి ఏంటంటే కింద 2 స్టాండ్స్ లాగా వస్తాయి. వాటిని పెట్టుకొని గోడకి హ్యాంగ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇవన్నీ షూ ర్యాక్స్. 8,990 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఇందులో 3 షెల్ఫ్స్ ఉన్నాయి. చాలా విడ్త్ అయితే ఉంది దీనికి. అలాగే హైట్ కూడా ఉంది. మధ్యలో ఇంకొక ర్యాక్ పెట్టుకుంటే మనకి 5 ర్యాక్స్ గా చేసుకోవచ్చు. అండ్ ఐకియాలో ఇచ్చిన ప్రతి క్యాబినెట్ కి ఇలా హోల్స్ అయితే ఉంటాయి. మనం చక్కగా ర్యాక్స్ కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ర్యాక్స్. మనకి ఇంట్లో ర్యాక్స్ లేనప్పుడు ఎక్కడైనా కావాలనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్లి చక్కగా మనం మేకులు కొట్టుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం ఇల్లు కట్టేసుకున్నాక దాన్ని మోడిఫికేషన్ చేయడం అంటే కష్టము. కావాలనుకున్న చోట ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉన్నాయి. కింద అయితే ఇలా హోల్డర్స్ లాగా వస్తాయి. వీటికి మేకులు కొట్టుకొని మనం గోడలకి హ్యాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి షూ ర్యాక్స్ లో షూస్ పెట్టుకోవడానికి పైన ఒకటి కింద ఒకటి ఇలా 2 అయితే పెట్టుకోవచ్చు. ప్లేస్ ఆక్యుపై అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ క్రిస్మస్ థీమ్ అయితే 399 రూపీస్ అయితే పడుతున్నాయి. ఇవైతే చాలా బల్క్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ లైట్ వచ్చేసి 649 రూపీస్ అయితే పడుతుంది. ఇదైతే ఇంతకు ముందు నుంచే ఉన్నది. తక్కువ బడ్జెట్లో మనకి ఇలా బెడ్కి సైడ్ ర్యాక్స్గా కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. బట్ ఇది వచ్చి అయితే వుడెన్ కాదు. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో. ఇదైతే 3,500 రూపీస్కే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కబోర్డ్స్ విత్ ర్యాక్స్ అన్నమాట. స్టోరేజ్ కంటైనర్స్గా యూస్ చేసుకోవడానికి ఇలా వీటిని యూస్ చేయొచ్చు. మెయిన్గా బెడ్రూమ్స్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఆర్గనైజర్స్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లోర్ మ్యాట్ అన్నమాట. 3,490 రూపీస్ అయితే పడుతుంది. అంటే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇలా బిగ్ బిగ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవైతే హోల్ రూమ్ మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అంత పెద్దదిగా ఉన్నాయి. మధ్యలో అయితే దీనికి చాలా బిగ్ మిర్రర్ అయితే వచ్చింది. అండ్ ఈ ర్యాక్ కూడా వచ్చింది లోపల. నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ వెనకాలైతే
ఇలా పైనంతా ఓపెన్లో వచ్చింది. కావాలనుకుంటే ఈ హోల్స్లో ఉన్నాయి కదా, మనము ర్యాక్స్ ఎన్ని ఎక్స్ట్రా కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలా స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటారు చాలా మంది. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ థీమ్ అన్నమాట. ఫుల్ ప్లానెట్ థీమ్ తో అయితే డిజైన్ చేశారు. మనకి థీమ్స్ చూడడానికి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అలాగే ఇవన్నీ కిడ్స్వి టేబుల్స్ అండ్ చైర్స్. వీటిని స్టడీ టేబుల్స్ గా యూస్ చేసుకోవచ్చు. లేదంటే చాలా మంది ఈ మధ్య ప్లే స్కూల్స్ లో ఇవే ఎక్కువగా యూస్ చేస్తున్నారు, టేబుల్స్ అండ్ చైర్స్ గా. అండ్ వీటిలో కొత్త కలర్స్ కూడా చాలా వచ్చాయి స్టూల్స్ అండ్ చైర్స్ లో. సో చైర్ లో అయితే ఈ లైట్ బ్లూ అండ్ ఈ లావెండర్ కలర్ ట్రెండింగ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా చైర్ పెట్టేశారు. బట్ ఏ చైర్ అయినా 699 రూపీస్. నేను ఇదైతే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ మా పాపకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ మనం కిడ్స్ కి యూస్ చేసే బెడ్ షీట్స్ అనమాట. కుషన్ టైప్ లో ఉంటాయి. ఇది ఒక్కొక్కటి 1490 రూపీస్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కుషన్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది. దీన్ని కూడా మనము టబ్ చైర్స్ లో యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఇవి వచ్చేసి వాల్స్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు లైట్స్ అన్నమాట. కిడ్స్ చాలా బాగా ఇష్టపడతారు. ఇది వచ్చేసి 1290 రూపీస్. వీటిలో 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి బెడ్ షీట్స్ కమ్ పిల్లో కవర్ వస్తుంది అనమాట. 549 రూపీస్. అలాగే ఇది వచ్చేసి దివాన్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, అది పిల్లో విత్ కవర్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ స్టూల్స్ లో కలర్స్ రెడ్, ఎల్లో, వైట్, అలాగే పింక్, గ్రీన్, ఇలా 5 కలర్స్ అయితే ఉన్నాయి. పింక్, గ్రీన్ అయితే కొత్తగా వచ్చిన కలర్స్. సో చైర్స్ లో కూడా లావెండర్ కొత్తగా వచ్చిన కలర్ అన్నమాట. అలాగే ఇవన్నీ ఆర్గనైజర్స్, స్టోరేజ్ కంటైనర్స్ అన్నమాట. వీటిని మనం మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ గా కిడ్స్ వి థింగ్స్ ఉంటాయి కదా, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. లేదంటే మనం క్లాత్స్ పెట్టుకోవడానికైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ గా పిల్లల టాయ్స్ పెట్టుకోవడానికి చాలా మెస్సీ అయిపోతుంది. వాటి కోసం యూస్ చేయొచ్చు. వాటిలో ఇలా బిగ్ది కూడా ఉంది స్టోరేజ్ కంటైనర్. ఇదైతే 1500కి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డస్ట్బిన్ అన్నమాట. ఇది కూడా కొత్తగా వచ్చిన మోడల్. ఈసారి ఐకియాలో చాలా కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరైతే విజిట్ చేయండి. అలాగే లాస్ట్ లో, అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ లో మనకి ఇలా లైట్స్ అయితే ఉంటాయి. మనకి ఎలాంటి లైట్ కావాలనుకున్నా తీసుకోవచ్చు. ఇవన్నీ ఎల్ఈడి బల్బ్సే. ఒక్కొక్కటి డిఫరెంట్ వాట్స్ లో ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. చెక్ చేసుకోవడానికి ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ అది ఆన్ అవుతుందా అండ్ ఎలా పనిచేస్తుందో కూడా చూసుకోవచ్చు. అండ్ వీళ్ళైతే గ్యారంటీ ఇచ్చారు అప్ టు 25,000 అవర్స్ అని. నెక్స్ట్ ఇది కొత్తగా వచ్చిన స్ప్రే బాటిల్. ఇవి కూడా ఉన్నాయి. ఇదైతే ఒక్కొక్కటి 199 రూపీస్ అయితే పడుతుంది. లిక్విడ్ పోసుకోవడానికైనా లేదంటే మనం ప్లాంటింగ్ కైనా వీటిని యూస్ చేయొచ్చు. ఇవైతే ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ లో ఉంటాయి అన్నమాట. అంటే క్యాఫ్టీరియాకి స్టార్టింగ్ లో ఈ గ్లాస్ ఐటమ్స్ పెడతారు. వీటితో పాటు వీటి లిడ్స్, అలాగే ఇవి సర్కిల్ షేప్ లో ఉన్నవి కూడా ఉంటాయి. ఇవేంటంటే లిడ్స్ అండ్ బౌల్స్ సపరేట్ గా తీసుకోవాలి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకే క్లియర్ గా చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. సో ఈ వీడియోకి అయితే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లో గ్రౌండ్ ఫ్లోర్ టూర్ అంతా క్లియర్ గా షూట్ చేశాను. సో ఆ వీడియోను కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి ఐటమ్స్, కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి ఈసారి. అలాగే క్యాండిల్స్ లో కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. అండ్ సెంటెడ్ క్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి. సో ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.